బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సైఫ్ పై దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ లో నిందితుడిని సైతం గుర్తించారు. సైఫ్ పై దాడి తర్వాత నిందితుడు ఎమర్జెన్సీ మెట్ల మార్గంలో పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సైఫ్ పై 2:30 గంటలకు దాడి జరగగా దుండగుడు తెల్లవారుజామున 2 గంటల 33 నిమిషాలకు మెట్లు దిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మరోవైపు సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళ ఫిర్యాదు ఆధారంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ చేశారు. అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాద సమయంలో అత్యవసర మార్గం ద్వారా కిందకు దిగేందుకు ఏర్పాటు చేసిన మార్గం ద్వారానే దుండగులు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించారని చెబుతున్నారు పోలీసులు. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జెహ్ గదిలో నక్కినట్లు తెలుస్తోంది. దుండగుడిని చూసిన జెహ్ కేర్ టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకున్న సమయంలో పెనుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో సైఫ్ గాయపడ్డారు. 6 చోట్ల కత్తిపోట్లున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి హాస్పిటల్ కి తరలించారు. సైఫ్ పై దాడి ఘటనలో దుండగుడి కోసం 10 బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చోరీతో పాటు హత్యాయత్నానికి సంబంధించి పలు సెక్షన్ల కింద దుండగుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైఫ్ నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలో పలు భవనాల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో పనులకు వచ్చిన కార్మికులను కూడా విచారించామన్నారు. మరోవైపు పారిపోయిన 2 దుండగుల్లో ఒకరిని సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా ఎవరెవరు సైఫ్ ఇంటికి వచ్చారన్న అంశంపైన సైఫ్ స్టాఫ్ ని ప్రశ్నించారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సైఫ్ ఇంటిలోని 3 నౌకర్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. సైఫ్ ఇంటికి విచారణ కోసం ఫోరెన్సిక్ టీం చేరుకుంది. అక్కడి నుంచి ఆధారాలు సేకరించింది. ముఖ్యంగా నిందితుల ఫింగర్ ప్రింట్స్ సేకరించారు.